భారత ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమం అధికారిక ప్రారంభోత్సవాన్ని నెల్లూరు నగరపాలక సంస్థలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. కమిషనర్ సూర్యతేజతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం డ్రోన్ సర్వే పనితీరును సాంకేతిక విభాగం బృందాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నక్షా కార్యక్రమం అమలుతీరు, దాని ప్రయోజనాలను నిర్వాహకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 152 పట్టణ స్థానిక సంస్థలలో ఏకకాలంలో నక్షా నగర సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు ప్రోగ్రాంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నగర సర్వేను నెల రోజుల పాటు నిర్వహించనున్నారని వివరించారు. నిన్న నక్షా అనేటువంటి అక్షరాలు ముగ్గు రూపంలో ఒక పోలుతో చేసినటువంటి సోదరి మనలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నక్షా ప్రోగ్రాం అంటే ఏదో వచ్చాం చెప్పాం అనేది కాదండి. 152 పట్టణ స్థానిక సంస్థలకి ఒక సర్వే అంటే డ్రోన్ ద్వారా సర్వే జరిపి ఆ సర్వే దానివల్ల ఫలితాలు ఏంటంటే ఇచ్చేటువంటి రాష్ట్రంలో 10 ఏరియాల్లో మన నెల్లూరు ఎంపిక కావడం నిజంగా దానికి మన అదృష్టం. మరొకటి మన మంత్రి నారాయణ గారి కృషిని కూడా మీ అందరికి మనవి చేస్తూ మీరు బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. నిజంగా ఈ సర్వే పూర్తయినప్పుడు ఎక్కడ కూడా ఈ భూ తగాదాలు అనేవి రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క సర్వే నెంబర్ మీద 4 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ, నక్షా సర్వే ద్వారా పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి GIS మ్యాప్ చేస్తారని, నిర్మాణాత్మక పారదర్శక డేటాను నిర్ధారిస్తారని తెలిపారు. విపత్తు నిర్వహణతో పాటు పర్యావరణ ప్రణాళిక, స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం సర్వే ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. స్పష్టమైన నవీకరించబడిన యాజమాన్య రికార్డుల ద్వారా భూ వివాదాలను తగ్గించడం, ఆస్తి హక్కులను మెరుగుపరచడం వంటి ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఫైనల్ ఇమేజ్ అన్ని కలిసిన ఫైనల్ ఇమేజ్ మన అవుట్పుట్ తీసుకొని దాన్ని బట్టి మనం ఎందుకంటే 2 weeks టైంలోనే డ్రోన్ ఫ్లై అయిపోతుంది ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం. సో మార్నింగ్ సన్ రైజ్ టిల్ సన్సెట్. సో వితిన్ 2 weeks మనకి ఈ డ్రోన్ ఫ్లై మొత్తం కూడా అయిపోతుంది. కాబట్టి ఈ టైంలో మనం మంచిగా వీ షుడ్ బి ఏబుల్ టు ఫినిష్ ద ఎంటైర్ స్ట్రెచ్. అలానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి నెల్లూరుకి ఇది ఒక హిస్టారిక్ అకేషన్ అవుతుంది. సో డెఫినెట్లీ వీల్ ఎన్ష్యూర్ దట్ మనం తీసుకొచ్చి దీని బేసిస్ మీద చాలా వరకు అంటే ఇది బేస్ అవుతుంది. దీన్ని బట్టి కరెక్ట్ డేటా ఉన్నప్పుడు దీని స్కేలప్ ఎక్కడికైనా సరే, ఏ అప్లికేషన్కి అయినా సరే తీసుకోవచ్చు. కాబట్టి దాన్ని మనం టెక్నాలజీని వినియోగించడం ముందు కాలంలో ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా వీ విల్ టేక్ దిస్ యాజ్ అ బేస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇది ఒక ఖచ్చితంగా శుభవార్త లాగా లక్ష్య ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి దీన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అలానే ఈ రోజు ఈ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదనపు కమిషనర్ వైవో నందన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్, కోఆప్షన్ నెంబర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సిటీ ప్లానర్ హిమబిందు, డీసీపీ పద్మజ, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు ప్లానింగ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.